మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నట్లయితే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. చాలండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ మాటలు చూడండి, మనం శ్రద్ధగా గమనించినట్లయింది. చూడండి, అక్కడ యేసు ప్రభు అక్కడున్న ప్రజలతోనూ, అక్కడున్న శిష్యులతోనూ, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులతోనూ, అక్కడున్న మనుషులతోనూ ఏమని చెబుతున్నాడంటే, శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికంగా కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని మీతో చెప్పుచున్నాను అన్నాడు. చూడండి, శాస్త్రులు ఎవరు, పరిసయ్యులు ఎవరండి? ఈ శాస్త్రులు పరిచయాలు ఎవరంటే, దేవుని యొక్క చూడండి ధర్మశాస్త్రాన్ని ఎంతో జ్ఞానంగా చూడండి అవలంబించి, చూడండి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క చూడండి సమాజంలో, దేవుని యొక్క మందిరంలో పరిచయం చేస్తూ, చూడండి దేవునికి బలు అర్పిస్తూ, ప్రార్థన చేస్తూ, దేవుని కొరకు కొంతమంది మనుషుల్ని సిద్ధపరిచేటువంటి వ్యక్తులండి, దేవుని జ్ఞానాన్ని చెప్పేవారు వీరు. చూడండి శాస్త్రులు పరిచయాలండి. వీళ్ళ దినవృత్తి ఏంటంటే, చూడండి ప్రతిదినం ఏం చేసేవాళ్ళంట, ఉదయం నుంచి సాయంకాలం వరకు దేవుని సన్నిధిలోనే గడుపుతా వచ్చేవాళ్ళండి. దేవుని మందిరంలో పరిచయం చేస్తూ, దేవుడి సన్నిధికి వచ్చే వాళ్ళకి చూడండి బలు అర్పిస్తూ, దేవుడి సన్నిధికి వచ్చినటువంటి చూడండి వారికి పరిచయం చేస్తూ, దేవుడి సన్నిధిలో ఉన్న వ్యక్తులు చూడండి దేవుడిని ఎలా ఆరాధించాలి, ఎలా మహింపరచాలని వాక్యం ప్రకటిస్తూ జీవించే మనుషులు ఈ శాస్త్రులు పరిచయం. చూడండి వీరు అంత జ్ఞానంగా, అంత చూడండి భక్తిగా, అంత చూడండి పరిచయం చేస్తూ జీవిస్తుంటే దేవుడు ఏమన్నాడు, శాస్త్రుల నీతి కంటే పరిచయ నీతి కంటే నీ నీతి ఏం కావాలన్నా అధికము కావాలి. చూడండి అసలు నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటంటే ఏంటంటే నీతి అంటే అబ్రహాం అట దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి. చూడండి, ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి అన్ని విగ్రహాలని, అన్ని దేవతలను పారవేసి ఫలానా దేశానికి నువ్వు వెళ్ళాలి, కానీ ఆ దేశానికి నీ తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళాలి, కానీ విడిచిపెట్టారు. ఏం చేశారండి? తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడి మాట పట్టుగా నిలబడి, దేవుడి మాట ఏంటనే వినండి నీతి. ప్రేమైన ఒక యజమానుడు కంట ఒక మాంసం కొట్టున్నాడు. ఏ కొట్టుంది? మాంసం కొట్టున్నాడు. మాంసం కొట్టుంటే చూడండి ఆ యజమానుడు ఏం చేశాడంటే, బయటికి వెళ్తా మాంసాన్ని కాపలాగా తను పెంచుకున్న కుక్కను పెట్టెళ్ళాడు. దేన్ని పెట్టెళ్ళాడు? తను పెంచుకున్న కుక్కని ఆ మాంసము చూడండి దుకాణం దగ్గర చూడండి అక్కడ ఉన్నటువంటి ఆ బొట్టలో కానీ ఆ గిన్నెలో కానీ ఉన్న మాంసాన్ని ఎవరు తీసుకెళ్లకుండా కుక్కను అక్కడ కాపలా. ఈ యజమాని చూడండి బయటికి వెళ్ళి మరలా తిరిగి వచ్చేదాకా కూడా ఆ మాంసం ఎంత ఉందా అంతే ఉన్నది. చూడండి కుక్క అయితే ఏం చేసింది? తినేసి చెప్పండి, తిరిగిద్దా? తినదా? మాంసాన్ని తిరిగి ప్రియమైన సవాలు చేస్తారు. కానీ ఆ కుక్క ఏం చేస్తుందంట, తన యజమాని ఎదుగా నీతిగా ఉంది. ఆ మాంసంలో చూడండి ఒక ముక్కైనా కానీ తినలేదు. ఏం చేసింది? తన యజమానుడు చెప్పినట్టుగా దాన్ని కాపలా ఉన్నాడు. ఆ యజమానుడు తన పని చూసుకొని మరలా తిరిగి వచ్చేదాకా కూడా ఏం చేసిందంట, కావలిగా ఉంది. దాన్ని ఏమంటారు? నీతి. చూడండి ఆ కుక్క తీసుకోవడానికి అధికారం ఉందా లేదా? చూడండి తింటే ఎవరైనా చేస్తారా? అది చక్కగా దొంగిలించి తిని తిన్నట్టుగా ఉండొచ్చు కదా. ఉందండి?
ఏం చేసింది? ఆ యజమాని మాట పట్టుకొని నీతిగా దాన్ని ఏమంటారు? నీతి. అబ్రహాము గారు చూడండి, దేవుడు ఇచ్చిన మాట పట్టుకొని ఏం చేశాడన్న? అని ఏ దేశం వెళ్ళమంటే ఆ దేశం, ఏ పట్టణం వెళ్ళమంటే ఆ పట్టణం, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. దేవుడి మాట ఏంటనే నీతి. చాలా మంది చూడండి దేవుడి మాటను విడిచిపెట్టి పాపంలో జీవిస్తూ, చూడండి చెడులో జీవిస్తూ, లోకంలో జీవిస్తూ, లోకాచారాల్లో జీవిస్తూ, చూడండి సమస్త దుర్నీతిలో జీవిస్తూ, నేను ఇంకా దేవుడిలో ఉన్నాను, నేను ఇంకా నీతిగా ఉన్నాను, నేను ఇంకా దేవుడి సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతున్నాను, నేను దేవుడిని స్తుతిస్తున్నాను, దేవుడికి ప్రార్థిస్తున్నాను, దేవుడిని ఆరాధిస్తున్నాను అని చాలా మంది ఏం చేస్తారండి? వారిని వారు ఏం చేసుకుంటారు? సర్ది చెప్పుకుంటా వారిని వారు మంచిగా మేము ఉన్నామని, మేమే నీతి మంత్రం అని చెప్పించుకుంటాం. అసలు నీతి మంత్రం అని ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలంటే నువ్వు నీతి మంత్రం అని ఎవరు చెప్పాలి? చూడండి, ఒక భక్తుని దేవుడు ఏమంటాడు చూడండి. ఆది కాండం 7వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నట్లయితే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైనట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ఏమన్నాడండి? యెహోవా అంట, నీ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైనట చూచితిని అన్నాడు. ఎవరినండి మాట అంటుంది? ఈ తరం అంటే ఎవరు అసలు? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చూడండి వేల మంది జనం, 1,00,000 మంది జనంలో ఎవరున్నారంటే నీతిమంతుడిగా నీవు ఒక్కడివే. చూడండి, ఎందుకని అంత నీతిమంతుడు ఉన్నాడంట? ఆ ప్రాంతంలో చూడండి దేవుడు చూడండి మనుషులు నిర్మించి, ఆ నిర్మించిన మనుషులు చూడండి వృద్ధిపరచబడి అనేకమైన జనమయ్యి, ఆ జనం చూడండి అనేక సంవత్సరాలు జీవిస్తూ సంతోషంగా ఉన్నారంట. ఈ సంతోషంగా నా ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలు ఏం చేస్తున్నారు అసలు? మీరు ఇలా సంతోషంగా ఉండడం కారణం ఏంటి? మీరు నేను చెప్పినట్టు జీవిస్తున్నారా అని దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రజలు చూసినప్పుడు అంట వారు ఎలా ఉన్నారంట? 6వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నట్లయింది. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపు చేసుకొని ఉండిరి. ఏమైందంటే ఏమైందన్నా చూడండి, భూలోకంలో దేవుడి సన్నిధిని చెడిపోయి ఉన్నాడు. ఏం చెడిపోయిందంట అసలు? భూలోకంలో దేవుడి సన్నిధిలో చెడగొట్టారండి మనుషులు. దేవుడి యొక్క మందిరాన్ని కొంతమంది చూడండి దేవుడి మందిరంలో ఎలా జీవిస్తారు. చూడండి, దేవుడి మందిరంలో కూర్చొని ఎదురున్న అమ్మాయిలకి సైడ్ పడతారు, వేరొక అమ్మాయిని ప్రేమిస్తారు. కొంతమంది చూడండి దేవుడి సన్నిధిలో కూర్చొని అమ్మంగా మాట్లాడుతారు. దేవుడి సన్నిధిలో కూర్చొని ఈ చీర ఎంత అనుకున్నా 10,000 పెట్టుకున్నాను, నీకు అంత అనుకున్నా నా ఎక్కిరంతలు పోయాను. దేవుడి సన్నిధిలో చూడండి అధికారం కోసం పట్టుకుంటారు. నాకు ఈ కుర్చీ లేదండి, నాకు ఈ పదవి లేదండి అని అధికారం కోసం పట్టుకున్నావు. దేవుడి సన్నిధిలో చూడండి చివరికి పాపం చేసేవాళ్ళు కూడా లేరండి. ఒక దైవ సేవకుడు కావాలని నమ్మి, అమ్మా నేను దూరం నుంచి మందిరానికి రావడానికి లేట్ అవుతుంది కాబట్టి నీకు ఇది మందిరం తాళాలు ఇస్తున్నాను, ఈ మందిరాన్ని శుభ్రం చేసి
ప్రార్థన కోసం నేను వచ్చేటప్పుడు సిద్ధపాటు చేసి ఉంచామని మందిరం తాళాలిస్తే ఆమె పెళ్ళి అయినటువంటి స్త్రీ, వివాహమైంది, భర్త నాడు గదిలో కూడా ఉంటే ఆమె చూడండి వేరొకరిని ప్రేమించి అతడితో పాపం చేయడానికి ఏ స్థలం లేక భర్త ఎక్కడున్నా చూస్తారని నేను మందిరాన్ని దొరకడానికి వెళ్తాను అని చెప్పింది. ఆమె ప్రేమించిన వ్యక్తిని మందిరాన్ని తీసుకొచ్చి ఆ మందిరంలోనే ఏం చేసిందండి, పాపం చూడండి. అలా బలత్కారంతో నిండిపోయిన మనుషులు దేవుడి సన్నిధిని ఏం చేశారంట, దేవుడు అంట చూడండి, దేవుడి సన్నిధి అంట చెడిపోయాను, భూలోకము బలత్కారముతో నిండి ఉన్నాడు. ఏమైపోయింది చెప్పండి, నీకు కాలం ఎలా ఉందంటే పురుషులే పాపం, స్త్రీలే పాపం చేస్తున్నారు. వాయు వరుసలు లేవాడు, తల్లే లేదు, చెల్లె లేదు, చూడండి ఇదిగో వదిన లేదు, చూడండి ఇదిగో తండ్రి లేదు, చూడండి ఇదిగో అన్నం లేదు, ఏ వరుస కూడా లేదు. ఏమైపోయిందండి, బలత్కారంతో చూడండి. చిన్న బిడ్డ 6 నెలలు 5 నెలలు చూడండి, 6 సంవత్సరాలు చూడండి, వృద్ధురాలు కూడా లేదు. ఏం చేస్తున్నారండి, పాపంతో బలత్కారంతో నిండి ఉంది. ప్రియమైన సహోదరు, దేవుడు అంటే ఈ భూమిని చూసినప్పుడు ఈ భూమి చూడండి పాపం అధికారంగా ఉందంట. ప్రియమైన సహోదరు, ఎలాగైపోయిందండి, బలత్కారముతో నిండిపోయిందంట. మరి యొక్క ఏమైపోయిందండి, చెడిపోయారంట. దొంగతనముతో, నరహత్యలతో, అబద్ధాలతో, వ్యభిచారాలతో, త్రాగుడుతో, జూదాలతో, అనేకమైనటువంటి అశ్లీల కార్యక్రమాలతో చూడండి భూమి మొత్తం ఏమైపోయిందంట, చెడిపోయిందంట. లక్షల మంది మనుషులు వారి మార్గాల్ని చెరుపు చేస్తున్నారు. దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసే విధానం లేదు, దేవుడి సన్నిధికి వచ్చి వాక్యం చదివే విధానం లేదు, వారం దేవుడి సన్నిధికి వచ్చి దేవుడిని మహిమపరిచే విధానం లేదు, దేవుడి మాటల ప్రకారంగా జీవించే విధానం లేదు. ప్రియమైన సహోదరులు, ఎలా అయిపోయిందంటే ఈ భూలోకం అంతా బలత్కారంతో పాపంతో నిండిపోయి వారి యొక్క మార్గం మొత్తం ఇక దేవుడి సన్నిధికి రానివ్వలేదు. వారి మార్గాలు మార్చుకున్నారు, వారి క్రియలు మార్చుకున్నారు, వారి చూపులు మార్చుకున్నారు, వారి ప్రవర్తన మార్చుకొని పాపం వైపు నడుస్తున్నారంట. వారిలో ఒక వ్యక్తి ఎలా ఉన్నాడంటండి, ఆయనంట యెహోవా దృష్టి యందు కృపయందు ఉన్నాడంట. దేవుడు నడిచిన మార్గంలో నీతిమంతుడై నీతి పరులను తన తరములో నిందారహితుడై. ఏ నిందైనా ఉందండి నోవాహుకి? ఒక వ్యభిచారం చేశాడని నిందుందా? ఒక దొంగతనం చేశాడని నిందుందా? దేవుడిని దూషించడానికి నిందుందా? మద్యం తాగాడని నిందుందా? అబద్ధాలు ఆడాడని నిందుందా? ఏముందంటండి, దేవుని సన్నిధిలో ఆయన దృష్టికి ఎలాగున్నాడంట, నీతిమంతులాగా ఉన్నాడంట, కృప పొందిన వాడిలాగా. అందుకనే ఉన్నాడు దేవుడు, నోవాహు ఈ తరమందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనపడ్డావు. ఈ ప్రజలందరూ ఏమైపోయారు, చెడిపోయి ఉన్నారు అన్నాడు. చూడండి, చాలా మంది వారి నీతిని విడిచిపెడుతున్నారు. ఏం చేస్తున్నారు, దేవుడు మనుషులు ఎదురు మేలు వచ్చిన ఆ మేలు విడిచిపెట్టి కీడు వైపున్నాడు. దేవుడు మనుషులు ఎదురు చూడండి మంచి ఇచ్చిన ఆ మంచిని విడిచిపెట్టి చెడు వైపు నడుస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులు, ఆ పాపం వల్ల అతని దేవుడితో మరణం ఉంటాం. దేవుడి దృష్టికి ఆ నోవాహు తన కుటుంబం నీతిమంతులుగా నిర్ణయించబడ్డాడు కాబట్టి నోవాహుతో దేవుడు అన్నాడు, అయ్యా ఈ భూమి మొత్తం చెడిపోయింది, ఈ భూమిలో ఉన్న ప్రజలందరూ బలత్కారులు అయిపోయారు, అనేకమైన పాపము చేసి నా దృష్టికి ఏమైపోయారంట, దోషులైపోయారు. ఇంకేమయ్యారండి, చెడిపోయారంట. దేవుడి దృష్టిగా అంట ఏమయ్యారంటండి, నిందలు కలిగిన వారు. తన నీతిని విడిచిపెట్టారంట. అబద్ధాలు, అక్రమాలు చూడండి అనేకమైన నీచ కార్యాలు చేస్తా వచ్చారు.
దేవుడికి ఏం కలిగింది? ఆ మనుషుల మీద కోపం కలిగింది. నోవాతో చెబుతున్నాడు, అయ్యా ఇదిగో నీతో నేను ఒక నిబంధన, నువ్వు ఒక వాడిని సిద్ధపరచు. ఈ నోవా చూడండి, దేవుడు చెప్పిన మాటను పట్టుకొని తన కుటుంబంతో చూడండి 100 సంవత్సరాలు ఏం కట్టాడంట? వాడను కట్టాడు. ఈ 100 సంవత్సరాలు లక్షల మంది నోవా దగ్గరికి వచ్చారంట. వచ్చి నువ్వేమైనా పిచ్చోడువా, నీకు అసలు జ్ఞానం ఉందా? వాడు ఎడగడతారు, వాడు ఎడగడతారండి సముద్రం దగ్గరలో కడతారు. ఎందుకంటే సముద్రంలో వాడ వెళ్ళడం. నువ్వు పిచ్చోళ్ళలాగా ఊరి మధ్యలో వాడ కడుతున్నావు ఏంది? ఇంత పెద్దవాడు ఏం చేసుకుంటా ఊరి మధ్యలోకి నీళ్ళు వస్తాయా? నువ్వు ఆ వాడను సముద్రంలో తీసుకెళ్ళాలంటే ఈ ఇళ్ళ కట్టొస్తాయిగా, ఇళ్ళ మధ్యలో ఎలా తీసుకెళ్తావు? అసలు నీకు జ్ఞానం ఉందా? నువ్వు ఎందుకు వాడ కడుతున్నావు? ఏమైనా వాడ పడుతుందా? ఎండ బాగా పడుతుంది, ఈ సమయంలో వాడేందుకు నీకు? పిచ్చోళ్ళలాగా ఉన్నావు. దేవుడు నోవాకి ఏం చెప్పాడండి? అయ్యా ఈ భూమి మీద నేను జల ప్రవాహాన్ని తీసుకొస్తాను. నోవా కూడా వచ్చి అడిగే ప్రతోడికి చెబుతాడండి, ఏమని? ఇదిగో దేవుడు నాకేం చెప్పాడంటే ఈ భూమి మొత్తం చెడిపోయిందంట, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, అబద్ధీకులు ఈ భూమి మీద ఉన్నారంట, వారి చెడుతను వారి మార్గాన్ని చెరుపుకున్నారంట. అందుకే దేవుడు ఈ భూమి మీదకి జల ప్రవాహాన్ని రప్పిస్తున్నాడు. నువ్వు వాళ్ళు ఉన్నానన్నాను, మీరు కూడా ఆ పాపాన్ని విడిచిపెట్టారనుకో, మీరు కూడా మాతో పాటు వాడుగా ఉంటారు అని స్వార్థ ప్రకటించాడు. 100 సంవత్సరాలు ఒక్కడైనా కూడా ఏం చేశారు? వారి సంతోషం కొరకు, వారి ఆనందం కొరకు, వారి ఆహ్లాదం కొరకు ఇంకా అధికంగా పాపం చేశారంట. నోవా దినాలు ఎలా ఉన్నాయంట? పెళ్ళాడచ్చు, త్రాగొచ్చు, తినచ్చు, సంతోషంగా జీవించారంట. నోవా ఒక్కడే ఏం చేశారంట? దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం, దేవుడు చెప్పినటువంటి కొలతల ప్రకారం చూడండి ఒక వాడని సిద్ధపరిచాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆయనకి? 100 సంవత్సరాలు పట్టింది ఆయన. నువ్వు నేనైతే ఏం చేద్దాం? 1 సంవత్సరం గంటగా తీసుకొచ్చి ఎప్పుడు కడతాడు, నాకు ఇంకేం పని లేదా, వాడ కట్టమని కూర్చోడు అని పని ఏం చేస్తామండి? నేను ఇంకో పనికి వెళ్ళొద్దా? నేను సంతోషంగా జీవొచ్చొద్దా? నా బిడ్డలతో సమయాన్ని గడపొద్దా? ఏ మందిరానికి వచ్చేదేంది, ప్రార్థనకు వచ్చేదేంది, వారం ఆదివారం కూడా సెలవు వస్తే ఏం చెబుతామండి? ఆదివారం పాటు మేము మా బిడ్డలతో సంతోషంగా గడుద్దా? ఇచ్చిన ఒకరోజు సెలవు. ఏం చేయాలి? మేము చక్కగా తిని, చక్కగా తాగి, చక్కగా సంతోషంగా సినిమా చూసుకుంటా, సంతోషంగా మా బిడ్డలతో ఆనందంగా బ్రతుక. చూడండి, దేవుడు ఏం చెబుతున్నాడు? విశ్రాంతి దినాలు ఏ పని చేయకుండా దేవుణ్ణి మనం ఆరాధిస్తామండి, ప్రార్థన చేస్తామా, దేవుని సన్నిధిలో నడుస్తామండి. నడవం ప్రియమైన సహోదరి సహోదరులు, ఎలాగుంటాం? పాపం చేసేవాడిగా ఉంటాం. నీలో నీతి అది. మరి దేవుడు నమ్ముతూ నువ్వు ఎలా జీవించాలి? నీ పాపాన్ని విడిచిపెట్టాలి, నీ దోషాన్ని విడిచిపెట్టాలి, నీ చెడును విడిచిపెట్టాలి, ఆయన మాట పట్టుకోవాలి, ఆయన 10 ఆజ్ఞల ప్రకారంగా నడవాలి. అలా నడుస్తున్నావా? నీ నీతిని నువ్వు కాపాడుకున్నావా? నువ్వు పనిచేసే దగ్గర, నువ్వు జీవించే దగ్గర, నువ్వు బ్రతుకున్న చోట నీ సాక్ష్యం ఉందా? నీ నీతి నువ్వు కనపరుస్తున్నావా? కనపరుస్తున్నావండి. ఇచ్చిన మాట ప్రకారం దేవుడు ఏ మాట ఇచ్చాడు? 10 ఆజ్ఞల ప్రకారం జీవించమా. విగ్రహారాధన చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగలించొద్దు, నేను తప్ప వేరే నీ దేవుడిని ఉండకూడదు, ఎవరు దాసించొద్దు, పొరుగువాడిదేది తీసుకోవద్దు. మరి అటు జీవిస్తున్నావా? నీ పాపాన్ని సరి చేసుకున్నావా?
నువ్వు నీతిగా బ్రతుకుతున్నావా లేకపోతే నీతి మాలిన వల్ల జీవిస్తున్నావా? దేవుడు చూడండి బిలాముకి ఏం చెప్పాడండి? నువ్వు బాలాకు రాజు దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఈయనేం చేశాడు? బాలాకు రాజు అధిపతులను పంపించాడు, ధనాన్ని పంపించాడు, బంగారాన్ని పంపించాడు, చివరికి నేను ఒక అధికారిని కూడా చేస్తాను అనగానే ఎమ్మటే దేవుడికి దగ్గరికి వచ్చాయా మరలా వీళ్ళు వచ్చారు వెళ్ళమంటావు నన్ను. ఒకసారి ఏం చెప్పాడు దేవుడు, నువ్వు వారి దగ్గరికి వెళ్ళొద్దు, ఇశ్రాయేలు ప్రజలను శపించొద్దు అని చెప్తే ఏమేం చేశాడు? మరలా దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో నిన్ను వెళ్ళమంటావా? నీ నీతి ఏదండి? దేవుడు ఆచారాలు చేయొద్దంటే మనం ఏం చేస్తాం? ఆచారం. దేవుడు దొంగతనం చేయొద్దంటే మనం ఏం చేస్తాం? ఇరుగు పొరుగు అని అన్ని. దేవుడు పాపం చేయొద్దంటే పాపం చేస్తాం. దేవుడు వ్యభిచారం చేయొద్దంటే వ్యభిచారం. దేవుడు చూడండి అలంకరించుకోవద్దంటే అలంకరించుకోండి. ఏం చేద్దాం? ఎవరి నీతి ఇది? ఎవరి నీతి? బిలాము కూడా దేవుడు బాలాకు రాజు దగ్గరికి వెళ్ళదంటే అయ్యా వెళ్ళేదా అని మళ్ళీ వచ్చాడు. సరే వెళ్ళి అని చెప్పి ఏం చేశాడు? గాడిదని ఎదురు పెట్టి అక్కడ ఒక దోతను పెట్టాడు. అడ్గం పట్టుకున్న ఒక దోత. అప్పటికైనా కళ్ళు తెరవబడి ఆయనకి బాలాకు రాజుతో చెబుతున్నాడు, అయ్యా ఇదిగో నేను రాను కానీ ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు వ్యభిచారం చేశారనుకో దేవుడు ఇదిగో వారిని నిర్మూలన చేస్తాను, నీకేమంటున్నదని బాలాకు రాజుకు చెప్పాడు. సలహా ఇచ్చాడు కదా. ఇశ్రాయేలు పాపం చేయడానికి బాలాకు బిలాము ఆయన నీతి ఏంటి? దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడు? నువ్వు దీవించబడేవాడు దీవించబడతాడు, నువ్వు శపించబడేవాడు శపించబడతాడు అది అధికారం దేవుడు బిలాముకి ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఏం చేయాలి? దేవుడికి వ్యతిరేకంగా జీవించేవాడిని శపించాలి, దేవుడి దృష్టికి యథార్థంగా నడిచిన వాడిని దీవించాలి. అయితే వ్యక్తి ఏం చేస్తున్నాడు? డబ్బు కోసం. కొంతమంది డబ్బు కోసం నీతిని కూడా ఇచ్చి పెడతారు. చూడండి కోర్టులో చూడండి కొంతమంది లాయర్లు ఏం చేస్తారు? వాడు తప్పు చేసినా వాడు డబ్బులు ఇస్తే దొంగ సాక్ష్యాలు పెట్టి ఇటు అటు మారుతారు. ఎందుకని? అక్కడ నీతి ఏమైంది? నీతి ఏమైందండి? అక్కడ ఉందా? ఏమైపోయింది? మనం కోర్టుకి వెళ్ళేది ఎందుకు? న్యాయం గెలిచిద్దరు. అక్కడ కూడా ఏమైపోయింది? నీతి డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి ఎంత దొంగ సాక్ష్యాలు చూస్తున్నారు. ఏ తప్పు చేయని వాడిని కూడా శిక్షిస్తారు. ఇలా నీతి వాళ్ళ జీవితం వల్ల నీ జీవితం ఏమవుతుంది? దేవుడి దృష్టికి చెడు మార్గంలో నడిచిన ప్రజలందరూ కూడా నోవా కాలం ఎలా చేయాలన్నా దేవుడి దృష్టికి చెడ్డవారి చెప్పారు. దేవుడు నోవాకు అధికారం ఇచ్చి వాడిని చేసుకోమంటే నోవా 100 సంవత్సరాలు కష్టపడి ఒక వాడను తయారు చేస్తే వీళ్ళందరూ నోవాహును చూసి నేలం చేస్తున్నారు. దేవుడు అన్నాడు, నోవాహు నువ్వు నీ కుటుంబం మొత్తం కలిసి ఓడలోకి ప్రవేశించండి. నీతో పాటు కొన్ని జంతువులు, కొన్ని పక్షులు, కొన్ని జలరాశులు, కొన్ని ఏంటండి మృగాలు నీతో పాటు కూడా ఆ వాళ్ళకు ప్రవేశిస్తాయి అని చెప్పి చూడు. వాళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే చక్కగా నోవా కుటుంబం మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆ ఓడకి తలుపేశాడు. దేవుడు ఆ ఓడకి తలుపేసిన తర్వాత ఆయన సముద్రాన్ని గర్జించినట్ట ఆకాశాన్ని గర్జిస్తే ఆకాశం నుంచి వర్షము రగులున్నట్ట, సముద్రం నుంచి సునామీ లాగా తుఫాను లాగా వచ్చినాయి. ఎన్ని దినాలు? 40 దినాలు పగలు రాత్రులు కంటిన్యూగా వర్షం పడింది. ఆకాశం వాకిట్లు వెప్పబడి అంట, భూములు తెరవబడి అంట, జల ప్రవాహం చూడండి అధికంగా వచ్చిందంట. ఈ అధికంగా వచ్చిన జల ప్రవాహం వల్ల చూడండి భూమి క్రమక్రమంగా ఏమవుతుందంట
నీరు ఆ భూమి మీద చూడండి ఎదుగుతా వచ్చిందంట. ఎలా వచ్చిందంటే చూడండి, కొండలు కూడా ఆ నీటి తాకిడికి కొండలు కూడా మునిగిపోయింది అంట. ఆ ఓడ మెల్లిగా ఏమైందండి, పైకి లేచిందంట. చూడండి, ఇల్లు మునిగిపోయింది, పెద్ద పెద్ద బంగళాలు మునిగిపోయింది, పెద్ద పెద్ద కొండలు కూడా మునిగిపోతే ఆ కొండల మీద నుంచి కూడా ఓడ ఎలా వచ్చిందంట. ఎలా వచ్చిందండి, చక్కగా ఆ నీటి మీద ఓడ ప్రయాణం వెళ్తున్నాడు. చూడండి, దేవుడు ఇచ్చిన మాట ప్రకారం నోవా కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు, రక్షించాడు. ఎందుకంటే ఎంతమంది హేళన చేసినా, ఎంతమంది అవమానించినా, ఎన్ని మాట్లాడినా నోవాకు దేవుడి మాట విడిచిపెట్టాడా? దేవుడి మాటను విడిచిపెట్టకుండా జీవించడమే నీతి ప్రేమైన సహోదరుడు. అందుకనే చూడండి, పరిశీలన కంటే శాస్త్రం నీతి కంటే మీ నీతి అధికం అవ్వాలంట. అధికం కాని వల్ల నీకు పరలోక రాజ్యం ఉండిదా? కాబట్టి మనం ఎలా ఉండాలి, నీతి మంతులా ఉండాలి. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతులు అన్నాడు. ఎందుకంటే ఆయనలో ఏ నింద లేదు, ఏ చూడండి దోషము లేదు, ఏ పాపము లేదు, ఏ చెడు కార్యము కూడా లేదు. నువ్వు కూడా అలాగే జీవించాలి. శాస్త్ర పరిచయం కంటే నీ నీతి అధికం ఉండాలి, యథార్థం ఉండాలి, న్యాయం ఉండాలి, దేవుడి మాటలు పట్టుకోవాలి, దేవుడి ఆజ్ఞలు పట్టుకోవాలి, దేవుడి సన్నిధిలో నిందారహితుడికి జీవించాలి. కొంతమంది ఏం చేస్తారంటే, నా భార్య వల్ల పాపం చేశాను, నా భర్త వల్ల పాపం చేశాను, నా తల్లిదండ్రుల వల్ల పాపం చేశాను, ఆమె నన్ను మోసం చేసింది కాబట్టి నేను పాపం చేశాను. వేరొకరి మీద నిందలేస్తారు. ఏం చేయాలి, యథార్థంగా జీవించాలి, నీతిగా జీవించాలి. అబ్రహాముకు సందర్భం వచ్చింది. 100 సంవత్సరాల కుమారుడు పుట్టాడంట. దేవుడు ఆ కుమారుడు ఏమన్నాడండి, నాకు బలిగా అర్పించమంటే భార్యకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. గాడిద గంతలు కట్టాడు, పుల్లలు తీసుకున్నాడు, పనివారిని తీసుకున్నాడు, కొండ మీద తీసుకున్నాడు. కుమారుడు అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో పుల్లలుండి, ఇదిగో కత్తి ఉంది, మరి వధించేటువంటి గొర్రెపిల్లేది? చక్కగా కట్టి వేసాడు, పిల్లోడిని కాళ్ళు చేతులు కట్టేసాడు, పైన పెట్టాడు, కత్తి తీసుకున్నాడు, నరకడానికి సిద్ధపడ్డాడు. చివరి దశలో నరికే సమయంలో, బలిగా అర్పించే సమయంలో దేవుడు అప్పుడు, అబ్రహాము నువ్వు ఆగా. ఎప్పుడు దాకా పరీక్షించాడు? ఒక రోజులో కాదు, ఒక నెలలో కాదు, ఒక సంవత్సరంలో కాదు, జీవితాంతం. ఎందుకో నువ్వు బ్రతికిన జీవితాంతం ఆయన నిన్ను పరీక్షిస్తాడు. ఎందుకంటే సాతానంట ఎప్పుడు నువ్వు పడిపోతావని డబ్బులో చూసింది, స్త్రీలలో చూసింది, ఆచారాల్లో చూసింది, రాగులో చూసి ఏ దేనిలో పడిపోతావని అన్నింటిలో పరీక్షించింది. ఏం చేయాలి? ప్రతి దానిలో నిలబడాలి. అదే నీకు కుమారుడు చూడండి, చివరి దశ దాకా, చచ్చిపోయి స్థితి దాకా చూడండి, ఇదిగో అతను ఇదిగో తల దాకా, కత్తిపోయేదాకా కూడా దేవుడు అబ్రహామును పరీక్షించాడు. కన్న కొడుకు కదా, కన్న పేరు కదా, ఎత్తాడా లేదా, నాకు మధ్యలో వెనుదిరిగి వెనక్కి వెళ్ళిపోతాడా అని చూస్తే ఆయన మాట ప్రకారం చివరి వరకు అబ్రహాము దేవుడు మాట. మరి నువ్వు ఇదిగో దేవుడి మారు మనసు పొంది దేవుడిలోకి వచ్చి, ఇదిగో దేవుడిలో ఎదిగిన తర్వాత నుంచి కూడా నువ్వు మరణించడా కూడా ఏ పాపం చేయకుండా, ఏ చెడు మార్గంలోకి వెళ్ళకుండా, ఏ ఆచారం చేయకుండా ఈ తుది వరకు నీ పరువు కడముట్టుకున్నావా? 30 సంవత్సరాలు భక్తి చేశానండి, ఇంకెప్పుడు ఎందుకులే భక్తి? 10 సంవత్సరాల నుంచి దేవుళ్ళు ఉన్నాయండి, ఇంకెందుకులే భక్తి అని విడిచిపెడుతున్నావా? చిన్న తప్పే కదా అనుకున్నావా? ఏనండి, తుది వరకు. అందుకని పౌలు గారు నా పరుగు కడముట్టించాడు. ఎప్పుడు వరకు అండి?
తుద వరకు కడముట్టించాడు. ఆయన మరణించినా కూడా ఏ దోషము ఏ పాపం కూడా చేయలేదు. అక్కడ జీవితున్నావా? నడుస్తున్నామాట మనం? పరిసయ నీతి కంటే శాస్త్ర నీతి కంటే నీ నీతి అధికమైనప్పుడు అంట నువ్వు ఎక్కడున్నా కానీ ఏమవుతావు? వాక్యం చెబుతుంది నీతి మరణము నుంచి ఏ మరణం? నరకం అనే మరణం, పాతాళం అనే మరణం, చెడనే మరణం, పాపం అనే మరణం నుంచి నిన్ను రక్షించి ఆయన పరలోక రాజ్యంలో నిన్ను. అందుకని నీ నీతికి తగినట్ట నీ నివాస స్థలాన్ని కట్టడి. అబ్రహాము నీతిగా ఉన్నాడు కాబట్టి ఆయన విశ్వాసాలకు తండ్రి చేశాడు. నోవహు నీతిగా ఉన్నాడు కాబట్టి లక్షల మంది చనిపోయిన జల ప్రవాహం ఆ కుటుంబాన్ని రక్షించాడు. కాబట్టి అంట నీ నీతి అధికంగా ఉన్నప్పుడు అంట దేవుడు నిన్ను కూడా నేను అంటానండి వర్ధలు చేస్తాడు. నీతి మరణం నుంచి నిన్ను రక్షించింది కాబట్టి ఆ నీతిని పట్టుకొని దేవుడి సన్నిధిలో ఆయన మాట పట్టుకున్నాడు. నోవహు అబ్రహాము ఆయన మాట పట్టుకున్నాడు. ఏ తప్పు చేయలేదు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంతమంది హేళన చేసినా, ఎన్ని అవమానాలు వచ్చినా, చివరికి చూడండి తన ప్రాణం పోయే స్థితిలో కూడా నీతిని మట్టికి విడిచిపెట్టరా? విడిచిపెట్టలేదు. కొంతమంది డబ్బు కోసం నీతిని విడిచిపెడతారు, కొంతమంది అధికారం కోసం నీతిని విడిచిపెట్టారు, కొంతమంది చూడండి స్త్రీల కోసం నీతిని విడిచిపెడతారు, కొంతమంది చూడండి కుటుంబం కోసం నీతిని విడిచిపెడతారు. నువ్వు దేని కోసం నీతిని విడిచిపెట్టాలా? విడిచిపెట్టకూడదు. నీతి అంట మరణం నుంచి కూడా రక్షించింది, నరకం నుంచి కూడా నిన్ను రక్షించింది. కాబట్టి నీతిని పట్టుకోదు. జీవించినప్పుడు నీ ఆత్మ దేవుడు రాజ్యానికి చేర్చబడింది కాబట్టి నీలో ఉన్నటువంటి అక్రమాలని చెడుని సమస్తాన్ని తీసేసి ఈ దినం నుంచైనా దేవుని మాటలు పట్టుకొని నీతిగా బ్రతకాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేస్తున్నా ప్రతి ఒక్కరికి మనాలండి మంచి